తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో తమ తమ జాతకాలకి సంబంధించి ఈ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుందో, లగ్న ప్రభావం ఎలా ఉంటుందో, పుట్టినటువంటి తిథి ప్రభావం కూడా అలానే ఉంటుందని వినటం జరిగింది. నిజమేనా? ఖచ్చితంగా 100% ఉంటుంది. ఆన్ దట్ నోట్, మనకు ఉన్నటువంటి ఈ 16 తిథుల్లో కొన్ని తిథులు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి. అన్ని తిథులు పవిత్రమైనవే కదా. 100%. అయినప్పటికీ ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువ ఉండేటటువంటి రోజు. ఏకాదశి, ఈ ఏకాదశి రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో ఏమేమి మార్చుకోవాల్సి ఉంటుంది? మా అమ్మ అంటూ ఉంటుంది ఏకాసురు ఆకాసులు అని. నవ్వొస్తూ ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ ఏకాదశి నాడు పుట్టింది, నా కొడుకు ఏకాదశి నాడు పుట్టాడు. సో ఇట్లా సరదాగా అంటూ ఉంటారు. ఇవి ఓన్లీ నానుళ్ళేనా? నిజంగానే వీటి ఏమైనా ఉంటుందా? ఏకాదశి నాడు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు? తప్పకుండా నాన్న. ఏకాదశి అనేది చాలా పవిత్రమైన రోజు. మనం ఉపవాసాలు, దీక్షలు చేస్తుంటాం, విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తుంటాం. ఏకాదశి రోజు పుట్టిన వాళ్ళకి అంత శక్తి ఉంటుందని అర్థం. ఏకాదశి అంటే రాకాసి వాళ్ళు అంటే ఏంటంటే, రాక్షసుడికి ఎంత శక్తి బలం ఉంటుందో అంత బలం మనకు ఉంటుందని అర్థం. ఏకాదశి పుట్టిన వాళ్ళకి అంటే ఏంటంటే అంత ఓర్పు, సహనము, పట్టుదల, కోపము, పంతము అన్నీ ఎక్కువే. అన్నీ ఎక్కువే వీళ్ళకి. అవన్నీ ఏంటంటే బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. ఒకళ్ళు ఎవరన్నా నీ వల్ల కాదు అన్నారు అనుకోండి, వెంటనే ఆన్సర్ ఎవరు? సరే వీళ్ళు మళ్ళీ నాకు దండం పెట్టించుకోవాలి వీళ్ళ చేత అనుకున్న లెవెల్లోకి వెళ్తారు. వాళ్ళు సైలెంట్కి వెళ్ళేస్తారు అనమాట. అంటే అది అందరిని తీసుకోరు. ఎవరైనా ఒకళ్ళు వీళ్ళని తక్కువ, వీళ్ళెవరైనా ఇష్టపడి వాళ్ళు వెళ్ళి కాదు అని అంటే మళ్ళీ వాళ్ళ చేతే వీళ్ళు సన్మానం చేయించుకోవాలని తత్వానికి వెళ్ళిపోతారు. అది ఏకాదశి పుట్టిన వాళ్ళ లక్షణం, గుణం. అది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. దాని మళ్ళీ రియాలిటీగా కూడా ఉంటుంది. ఒక విషయం తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక సందర్భంలో ముఖ్య సరస్వతి అనుకుంటాం. కొంతమంది చూడగానే నచ్చేస్తారు, కొంతమంది చూడగానే నచ్చరు. వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా అని అనుకుంటాం. బట్ కానీ వాళ్ళు నిజంగా నాలెడ్జ్ ఉండొచ్చు. కరెక్ట్. కానీ అలా ఎవరైనా తీసి పారేస్తే వీళ్ళు వెంటనే సైలెంట్గా అప్పుడు వెంటనే వాళ్ళందరి ముందు బయటపడకుండా లోపల అంతర్మథనంలో చాలా బాధపడతారు. చాలా కుంగి కొంచెం బాధపడి, ఎంత బాధపడతారంటే నిద్రాహారాలను మానేసి, నన్ను ఎందుకు అంత మాట అన్నారు, అంత తక్కువగా నేనేం కనిపించాను వాళ్ళకి, నేను నెక్స్ట్ డే నుంచి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా నా విషయం ఇది అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగరు. మీరు అన్నారు కదా నేను అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను అని అనుకోరు. ఎవరి దగ్గర నుంచి అలా 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 అలా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కాస్మిక్ ఎనర్జీ బాగా కనెక్ట్ అవుతుంది. భగవంతుడి దగ్గరికి వచ్చిన వీళ్ళు బాధపడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఆ భగవంతుడు ఒక నిదర్శనం చూపిస్తారు. వీళ్ళకి నాకెందుకు జరిగింది అని వీళ్ళు బాధపడి కొంచెం నాకు ఇలా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైము వీళ్ళు ఎవరైతే అవమానించారో వాళ్ళ దగ్గర వీళ్ళు మళ్ళీ సూపర్ స్టార్ లాగా వెళ్తారు. తెలియదండి, క్షమించండి మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అంటారు కూడా, క్షమించండి మీ దగ్గర ఇంత విషయం ఉందని తెలియక నేను పొరపాటున నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను అనుకున్నాను ఆ రోజు ఏదో ఆ సందర్భంలో అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి సారీలు చెప్తారు. ఎవరైతే వీళ్ళని హర్ట్ చేస్తారో మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ చెప్పేస్తారు. అది వీళ్ళ సంగతి. అందుకే వీళ్ళు రాకాసి అన్నది. దీని అర్థం అది. అంటే ఏ పనైనా శ్రద్ధతో చేస్తారు, పట్టుదలతో చేస్తారు. కావాలి అనుకుంటే, వద్దు అనుకుంటే అస్సలు ఆలోచించరు. అదేమిటో అంత పక్కవాడు అంత పాస్ అవుతున్నాడు, ర్యాంకులు తెచ్చుకుంటాడు, నువ్వెందుకు చదవు అంటే వాడితో వీళ్ళు కంపేర్ చేసుకోరు. వీళ్ళు ఎవరినో కంపేర్ చేసుకుంటారు, వాళ్ళతో వీళ్ళు ఎదగాలనుకుంటారు. వీళ్ళ గోల్స్ అలా ఉంటాయి, వీళ్ళ డ్రీమ్స్ అలా ఉంటాయి, వీళ్ళ ఆలోచన అలా ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటంటే చూసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కానీ అందరికీ ఏంటంటే ఇవాళ మన జీవితం ఏంటి అని అనుకుంటారు. కానీ చాలా మంది ఏకాదశిలో పుట్టిన వాళ్ళు టాప్ అండ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అండి. జాతకం పాపం అంత దశలు బాగాలేకపోతే ఒక ఇంట్లో అంటే ఎలా అంటే ఒక చేయిలాగా అయిపోయారు వాళ్ళు. చెయ్యి అనమాట. అంటే వాళ్ళు లేకపోతే మనకి ఏ పని అవ్వదు. వాళ్ళు అలా అనమాట, మనకు ఒక చేయిలాగా ఉండిపోతారు. చాలా మంది ఇంట్లో చాలా మంది ఉంటారు, అయ్యో పొద్దున తను లేకపోతే అసలు కాఫీలు ఉండవు, టీలు ఉండవు, భోజనాలు ఉండవు, కార్యక్రమాలు ఉండవు, ఏమి ఉండవు, ఉండాల్సింది అని చెప్పేసి అంటారు. అలా కూడా ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళు హైలైటే. అంటే వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు అక్కడ ఆ దాంట్లో హైలైట్. ఆ విషయంలో వీళ్ళు ఏకాదశి పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు ఖచ్చితంగా. ఇంకా కొంచెం ఏంటంటే భక్తి మార్గం తక్కువ వీళ్ళకి. ఏకాదశి పుట్టిన భక్తులా అంటే కాదు, 100% కాదు. భక్తి అనేది తక్కువ వీళ్ళకి. చాలా సేవాతత్వం ఉంటుంది కానీ భక్తి తత్వం ఉండదు. దేవుడు ఏమైనా నన్ను ఏమైనా పట్టుకుంటారా, ఏమైనా పట్టుకోవచ్చు, పాయింట్స్ రాస్తారు నా గురించి, ఏమైనా వదిలే ఎంతమంది ఉంటారు ఆయనకి, దాంట్లో నేను ఒకదాన్ని, ఇప్పుడు నేను చేయకపోతే నన్ను అంటాడా అని చెప్పేసి ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అదే అంటారు. ఇవాళ నేను వెళ్ళకపోయినంత మాత్రం దేవుడు నన్ను శిక్షించడమ్మా,
దేవుడు అదే పని ఏంటి శిక్షించడానికి, మీరు కొంచెం ఆలోచించండి, కొంచెం ముందుకెళ్ళండి అని చెప్పి అంటారు. వీళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే లేపేసి అర్ధార్థం లేపేసి రెడీ చేయించేస్తారు, నీట్గా పంపించేస్తారు గుడికి. అంటే వీళ్ళు వెళ్ళాలి అనుకుంటే, అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా చేయాలి అనుకుంటే అది అందరితో చేపించేస్తారు. వీళ్ళు వద్దు అనుకుంటే మాత్రం ఎవరేం చెప్పినా వీళ్ళు వెళ్ళరు, కదలరు, కదిలించే కష్టం. అందుకే వీళ్ళని రాక్షసత్వం అంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే చేస్తారు, అనుకోకపోతే చేయరు. ఇది ఏకాదశి వాళ్ళు పుట్టిన వాళ్ళు లక్షణాలు. ఏం మార్చుకోవాలి ఖచ్చితంగా? ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఏంటంటే బాధ. చాలా మానసిక బాధ ఉంటుంది. ఎవరిని ఏదైనా అంటే మనసులో లోపు 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 లోపల కుళ్ళిపోతుంటారు. అది తగ్గిపోవాలి. వాళ్ళు అంటే ఎవరి మనిషికైనా ఒక ఆర్ట్ ఉంటుందన్న, ఆ ఆర్ట్ ముందు తెచ్చుకోవాలి. అది మానేసి వాళ్ళు నాకేం లేవు, నా వల్ల ఏది కాదు అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు సింపుల్ ఏమనట్లేదు వాళ్ళ పాపం. వాళ్ళు మంచి డ్రెస్ వేసుకొచ్చారు అనుకోండి, నీకు ఈ డ్రెస్ సూట్ అవ్వలేదంటే ఫస్ట్ సార్ వాళ్ళు బాధపడతారు, ఈ డ్రెస్ సూట్ అవ్వలేదా, ఈ డ్రెస్ సూట్ అవ్వలేదా అనేసి. ఏమి అక్కడ విషయం, కానీ అంత సెన్సిటివ్గా ఆలోచిస్తారు. చాలా సెన్సిటివ్నెస్ తగ్గించాలి. దాన్ని తగ్గించాలంటే మెడిటేషన్ ఎక్కువ చేయడం, తర్వాత ఎక్కువ దైవ నామస్మరణ ఎక్కువ చేస్తుంటే, ఎప్పుడు ఏదో నిరంతరం ఒక నామస్మరణ కంటిన్యూగా ఓం నమో హనుమతే నమః, ఓం నమో నారాయణ నమః, ఓం నమో శివాయ అని చేస్తూ ఉంటే ఇన్బిల్డ్ లోపల వీళ్ళకి శక్తి వచ్చేస్తుంది తెలియకుండా, వీళ్ళకి తెలియకుండానే. సో అందరూ ఏంటంటే జపాలు తపస్సులు చేస్తే కానీ భగవంతుడు అనుగ్రహం ఇవ్వదు. కానీ ఏకాదశి పుట్టిన వాళ్ళకి జస్ట్ కూర్చొని స్వామివారి దగ్గర ఒక పారాయణ చేస్తే చాలు, వాళ్ళకి లక్కి నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో శుభవార్త. అంత త్వరితగతిన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. వాళ్ళు నమ్మాలి, ఇది నమ్మరు. చిక్క అక్కడ వచ్చింది, అస్సలు నమ్మరు నాన్న. ఏమిటండి వాళ్ళని తపస్సు చేస్తే వాళ్ళకి లేకుండా నేనేదో నామస్మరణ చేస్తే నాకు ఇస్తాను చెప్తే నమ్మేస్తాను, నేనేమన్నా అంత అమాయకంగా అనిపిస్తాను మీకు, మీకు అని అంటారు వీళ్ళు. అది వీళ్ళకి వచ్చిన పెద్ద తంట. అది మీరు మార్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతాయి. ఏకాదశి పుట్టిన వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఉంది వాళ్ళకి. సో ఏకాదశి ఉపవాసం ఉంటే మన శరీరానికి ఎంత ఆరోగ్యం భగవంతుడు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు మనకి. ఆ రోజు విశ్వాసం చేస్తే ఇంకెంత బాగుంటుందని చెప్పారు. ఏకాదశి పుట్టిన వాళ్ళు అంత అదృష్టవంతులు వాళ్ళు నమ్మాలి. మేము అదృష్టవంతులు నమ్మితే వాళ్ళ అదృష్టం వరిస్తుంది. మాకంత సీన్ లేదు అనుకుంటే ఇంకంతే, మా జీవితాలు ఇంతే, మేము ఇలాగే ఉన్నాం. దాంట్లో వాళ్ళు ఫస్టే వాళ్ళు ఏదంటే మనకి అంత లేదు. వీళ్ళకి మంచి టాలెంట్స్ ఉంటాయి. వెళ్ళారు కొంతమంది సింగర్స్ ఉన్నారు, బాగా పాడతారు, కానీ వాళ్ళు ఇంట్లోనే పరిమితం. అదే బయట నలుగురు పాడమంటే అమ్మో అది మీరు అలా పాడలేమండి అసలు అని చెప్పి అక్కడ కష్టం. అంటే వీళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్ ఉండి సపోర్ట్ ఉండి నించోబెట్టి పాడపోతే కొడతాడు పాడవు అంత గట్టిగా అంటే అరిస్తే అప్పుడు కానీ దారిలోకి వస్తారు. అలా వీళ్ళకి ప్రేమతో బెదిరించాలి. అంటే పాటగాళ్ళు ఉంటారా, మంచి పాడతారు చక్కగా, స్వరం మంచి స్వరం ఉంటుంది. చాలా మందికి మంచి స్వరం ఉంటుంది ఈ ఏకాదశి పుట్టిన వాళ్ళకి. తర్వాత అన్నిటికంటే ఏంటంటే ఎక్కువ సర్వీస్ చేసే మోడ్లో ఉంటుంది. ఎవరైనా బయటికి వెళ్తే మనం ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తాం, ఫంక్షన్ ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది చూస్తాం. వీళ్ళేంటి భోజనాలు ఎలా పెడుతున్నారు పాపం, అందరికీ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా పాపం, వాళ్ళకి ఏమైనా సాయం చేయాలా, వాళ్ళు ఎక్కడైనా రోడ్డు సాధిద్దామా, వాళ్ళ లగేజ్ మోస్తారా, అవి తీసుకుందాం. క్వాలిటీస్ అనమాట. అవి నలుగురిలో 4 రకాలుగా ఆలోచిస్తారు అందరూ. వీళ్ళు మాత్రం ఒకటే రకం ఏంటంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తుందేమో, ఏమండి నేను సాయం చేయమంటారా, వాళ్ళు ఎవరు సంబంధం లేదు మనకి. అసలు ఎందుకు చేస్తే పెళ్ళి నువ్వు పని ఏంటంటే ఏమిటది పాపం వాళ్ళకు మోసుకుని అవస్థ పడతారు. నేను మాత్రం కూర్చొని ఖాళీగా ఏం చేస్తాను, వాళ్ళు ఫోటోలు దిగరా వెళ్ళి చేద్దాం అంటారు. వచ్చి కూర్చోండి కలిస్తే అప్పుడు మంచి క్వాలిటీ, యాక్చువల్ చాలా మంచి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకుని ఏకాదశి పుట్టిన వాళ్ళకి ఈ సర్వీస్ అవుతుంది. మార్కెటింగ్ ఫీల్డ్స్ ఎక్కువ రండి. మార్కెటింగ్ ఫీల్డ్ లో కావాల్సిన ఏంటి, డెకరేషన్ ఎలా ఉంది, అక్కడ ఏదైనా సాయం చేయాలా, అక్కడ ఏదైనా అవసరం ఉందా, ఇవి చూసే థాట్స్ ఎక్కువ ఉంటే వీళ్ళ ఆ ఫీల్డ్ లో పంపించాలి. 100% సక్సెస్ అవుతారు బ్రహ్మాండంగా. చాలా చక్కగా తెలియజేశారు. మరి మీరు ఏ తిథి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. అన్ని తిథుల గురించి మాట్లాడతాం, కానీ ఇవి కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తాయి. కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.